హలో అండి. గుడ్ ఈవినింగ్. ఈరోజు నా డే వచ్చేసి ఈ వ్లాగ్‌లో మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ వచ్చేసి ఖుషి కోసం నేను బ్రేక్‌ఫాస్ట్ అయితే రాగి జావ కాచిచ్చానండి. తను తాగిన తర్వాత స్కూల్ బ్రేక్ వచ్చేసి తను గువా అడిగిందండి. సో, నేను జామకాయని స్లైసెస్ లాగా కట్ చేసి దానిపై కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ధనియా పౌడర్, కొంచెం సాల్ట్ అయితే వేసిచ్చేసాను. తను స్కూల్ బ్రేక్ కింద ఈరోజు జామకాయని తీసుకెళ్ళిందండి. రాగి జావ అయితే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా తాగింది. ఖుషి స్కూల్లో వచ్చేసి ప్రోగ్రామ్ అయిందని చెప్పాను కదండీ! క్రిస్మస్ ఈవెంట్ వచ్చేసి చాలా బాగా చేశారు. సో, ఆ చిన్న క్లిప్ వచ్చేసి మీతో నేను షేర్ చేస్తున్నాననమాట. టీచర్స్ అండ్ చిల్డ్రన్స్ అందరూ కూడా చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశారండి. చాలా ఎంజాయ్ చేసింది. ఖుషి కూడా చాలా బాగా హ్యాపీగా ఆడుకుందని చెప్పింది. శాంటాక్లాస్ పేపర్ టాయ్ అలాగే ఒక చాక్లెట్ ఇంటికి తీసుకొచ్చిందండి స్కూల్లో ఇచ్చారని చెప్పేసి. ఖుషి వచ్చేసి మొన్న రైమ్స్ చెప్పిందన్నాను కదా, అది వీడియోలో చూసేయండి. Everyone, my name is Siva. I am studying PP1. Now I am telling rhyme. I went to visit a rhyme. I went to visit a farm one day. I went to visit a farm one day. I saw a duck across the way. Oh, what do you think I heard it say? Quack, quack, quack. Quack, quack, quack. I went to visit a farm one day. I saw a sheep across the way. Oh, what do you think I heard it say? Ba, ba, ba. Ba, ba, ba. Everyone. చూసారు కదండి, స్కూల్లో ఇలా అయితే తను పార్టిసిపేట్ చేసింది. చాలానే రైమ్స్ నేర్చుకుందండి. వాళ్ళ డాడీ నేర్పించారు. బట్ టీచర్ వచ్చేసి ఒక రైమ్ చెప్పమని చెప్పారంట. అందుకని చెప్పేసి ఈ రైమ్ అయితే తను చెప్పింది స్కూల్లో. ఈరోజు లంచ్లోకి వచ్చేసి నేను వంకాయ టమాటో కర్రీ అయితే చేశానండి. వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి. వెల్లంకి వంకాయలు మార్కెట్లో కనిపిస్తే మా వారు తీసుకొచ్చారండి. నాకు చాలా ఇష్టం ఈ కర్రీ వచ్చేసి. ఎక్కువగా ఈ సీజన్లోని ఈ వెల్లంకి వంకాయలు వచ్చేసి మార్కెట్లో కనిపిస్తాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. వీటితో పాటు మా వారు కొన్ని కూరగాయలు, అలాగే బనానాస్, గ్రేప్స్, యాపిల్స్ అయితే తీసుకొచ్చారండి ఈరోజు. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. బాక్స్ పెట్టేసి మా వారికి ఆఫీస్కి పంపించేశాను. ఖుషికి వచ్చేసి రేపు స్కూల్ హాలిడే ఇచ్చారండి, 4th సాటర్డే అని చెప్పేసి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి వాచ్ చేయండి. బ్రేక్ఫాస్ట్ అలాగే స్కూల్ బ్రేక్ త్వరగా అయిపోయే రెసిపీస్ వచ్చేసి నేను పోస్ట్ చేస్తున్నానండి. చిన్నపిల్లలు ఉన్న ఫ్యామిలీలో అయితే ఈ రెసిపీస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి. ఒకసారి ట్రై చేయండి. బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.